హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జబర్దస్త్ ముక్కు అవినాష్ ఈ పేరు వినని వాళ్ళు ఎవరో ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే అంత మంచి కమెడియన్ ఇతను బిగ్ బాస్ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చి ఎంతో తెలుగు ప్రేక్షకులని బాగా అలరించి దగ్గరయ్యాడు. సో ఈ విషయం పక్కన పెడితే తనకైతే మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అనూజ్ అని ఒక అమ్మాయిని. దాని తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. ఇంకా 2-3 డేస్లో డెలివరీ ఉంది అన్న సందర్భంలో తన బిడ్డని కడుపులోనే కోల్పోయారు అనేది ఇన్ఫర్మేషన్. తనైతే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ వేదికగా అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అదేంటో ఒకసారి చూద్దాం. నా లైఫ్లో సంతోషమైన బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలని ఆ కోరిక కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డను కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది, అంత తొందరగా మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయాన్ని ఎలాంటి ప్రశ్నలు మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్ అంటూ ఎంతో ఎమోషనల్ అయిన కొటేషన్ తను క్రియేట్ చేసి ఆ విధంగా పోస్ట్ చేయడం అందరినీ కలిసివేసింది. నిజంగా ముక్కు అవినాష్ జబర్దస్త్ మానేశాడు. దాని తర్వాత బిగ్ బాస్కి వచ్చాడు. అంటే మానేలో తనే తీసేశాడు అనమాట. జబర్దస్త్ మేనేజ్మెంట్ వాళ్ళు తీసేసింది అనమాట అవినాష్ని. దాని తర్వాత స్టార్మాలో కామెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇలాంటి సందర్భంలో తను ఎంతో ఆశతో ఒక మంచి లేడీ వస్తుంది, నాకు ఆ కూతురు కావాలని వాళ్ళిద్దరు కోరుకున్నారంట. కానీ దేవుడు ఏది లేకుండా చేశాడు అంటూ చాలా ఎమోషనల్గా అయితే బాధపడుతున్నారు. దయచేసి ఎవరు కూడా మమ్మల్ని ఏమైంది ఏంటనే ప్రశ్నలు మాత్రం అడగొద్దు అంటూ తనైతే బాధపడ్డాడు అనమాట.